గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో భాగంగా జింజర్ గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. జింజర్ గ్రీన్ టీకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, దాల్చిన చెక్క పొడి, తురిమిన అల్లం, గ్రీన్ టీ పౌడర్. జింజర్ గ్రీన్ టీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, బట్ ఒకసారి రివైజ్ కూడా చేసుకుందాం. సో మధ్యాహ్నం తీసుకుంటూ ఉంటారు కాఫీలు కానీ టీ కానీ, అలాగే ఆ టైంలో తీసుకునేవి చెప్పండి. ఏమన్నా హెర్బల్ టీస్ అనేవి జనరల్గా ఎక్కువగా పనిచేస్తాయి. అంటే అల్లం టీ అని చెప్పేసి చెప్తారు, లేదు అంటే దాల్చిన చెక్క పౌడర్ వేసి చేసుకుంటారు, లెమన్ టీ ఒకటి. సో ఇలాంటి టైప్ ఆఫ్ టీస్ ఏంటి అంటే కొంచెం దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల మనకి వెయిట్ లాస్కి ఎలా అయితే యూజ్ చేస్తాయో అలాగే ఫ్యాట్ రిడక్షన్కి కూడా కొంచెం పనిచేస్తాయి. అవి తీసుకుంటే కంప్లీట్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది అని అయితే కాదు, దాంతోపాటు డైట్ కూడా ఫాలో అవుతే కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి. కానీ వెయిట్ లాస్కి యూజ్ చేసేది ఏదన్నా సరే మనకి ఫ్యాట్ రిడక్షన్కి యూజ్ అవుతుంది కదా చాలా వరకు కొంచెం. బికాస్ సేమ్ కాన్సెప్ట్, మనకు అక్కడ ఇక్కడ మనకి ఫైబర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, యాంటీ ఆక్సిడెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఎలాగో రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుందామా? ఖచ్చితంగా. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి టీ ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో దీంట్లో మనం గ్రీన్ టీ పౌడర్ వేసుకుంటాం. ఓకే, జస్ట్ గ్రీన్ టీ ఆకుల్ని మనం జస్ట్ పౌడర్ లాగా చేసుకున్నాం అంతే. లేదు అంటే చాలామంది గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అలా కూడా తీసుకోవచ్చు. బట్ దీంట్లో మనం వేరే స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సపరేట్గా గ్రీన్ టీ లీవ్స్ని పౌడర్ చేస్తాం. మనం ఇది ఒక 2 minutes 3 minutes వరకు బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఫ్యాటీ లివర్ అంటే జనరల్గా మనకి బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఎలా అయితే ఉంటాయో, కిడ్నీస్, ప్యాంక్రియాస్, అలా లివర్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్ అని చెప్పచ్చు అశ్విని. అది మన బాడీలో ఏంటి అంటే డీటాక్సిఫికేషన్కి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. అంటే బాడీలో ఉన్న ఏదైనా టాక్సిన్స్ ఏమన్నా బయట నుంచి మనం ఫుడ్ ద్వారా కానీ, ఎయిర్ ద్వారా కానీ, డ్రింక్స్ వల్ల కానీ, ఏ దాని రూపంలో అయినా మన బాడీలో వెళ్తే అవి లివర్ అది ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది. బట్ ఈ ఫ్యాటీ లివర్ ఏంటి అంటే మనకి తీసుకున్న ఫుడ్స్ ద్వారా కానీ లేకపోతే ఆల్కహాల్ వల్ల కానీ మనకి లివర్ చుట్టూ ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోతుంది. ఓకే, సో నార్మల్ హెల్దీ లివర్తో కంపేర్ చేసి ఫ్యాటీ లివర్కి అబిలిటీ అంటే పని చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అలా అయినప్పుడు ఏంటి అంటే మన బాడీకి కొంచెం ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడము, లేదు అంటే టాక్సిన్స్ ఎక్కువగా బాడీలో అక్యుములేట్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో అది ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా కొలెస్ట్రాల్ చెకప్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. బట్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హై కొలెస్ట్రాల్స్ వస్తున్నాయి అంటే ఆ టైంలో ఖచ్చితంగా ఒకసారి లివర్ స్కానింగ్ అనేది చేస్తారు, ఎక్స్రే చేస్తారన్నమాట. దీంట్లో సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవు మనకి? సిమ్టమ్స్ అస్సలు తెలియదు. జస్ట్ హై కొలెస్ట్రాల్స్ ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే ఆ హై కొలెస్ట్రాల్స్ మనకి ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అది ఫ్రీక్వెంట్గా అయినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఎక్స్రే చేసుకుంటే దాంట్లో మనకి తెలుస్తుంది ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పి. ఓకే, సో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనకి ఫుడ్స్ ద్వారా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. గ్రేడ్ 3లో మాత్రం కొంచెం మనకి డయాగ్నోసిస్ కానీ అలాగే సప్లిమెంట్స్ ఏమన్నా ఇస్తూ ఉంటారు. అవును. సో జనరల్గా గ్రేడ్ 1 గ్రేడ్ 2లో అంత ఎక్స్టెంట్ వరకు మనకు లివర్ డ్యామేజ్ అనేది అయ్యి ఉండదు. సో ఆ టైంలో ఏంటి అంటే మనం ఇంకా తీసుకునే డైట్లో తెలియకుండా కూడా ఎక్కువ ఫ్యాట్స్ తీసేసుకుంటూ ఉంటాం. మనం ఒక్కొక్కసారి హై షుగర్ కంటెంట్ తీసుకున్నా కూడా అవి ఫ్యాట్ లాగే కన్వర్ట్ అవుతాయి. సో అలాంటి ఫుడ్స్ అవన్నీ కంట్రోల్ చేసుకొని కొంచెం వర్కౌట్స్, లేదు అంటే మన లైక్ ఇట్లాంటి హెర్బల్ టీస్ కానీ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కొంచెం తగ్గే ఛాన్సెస్. కంప్లీట్గా నార్మల్ అవ్వరు, బట్ టైం పడుతుంది, నార్మల్ అవ్వే ఛాన్సెస్ అవుతాయి. ఓకే, సో 2 minutes అయిపోయింది, ఇది కూడా బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం అల్లం తురిమేసి పెట్టుకున్నాం, దీన్ని యాడ్ చేస్తాం. దాంతోపాటు కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేస్తున్నాం. ఓకే, నేను కొద్దిగా బెల్లం వాడుతున్నాను. డైరెక్ట్ షుగర్స్ కంటే కొంచెం బెల్లం బెటర్. బట్ ఒకవేళ గ్రీన్ టీ ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు షుగర్స్ లేకుండానే తీసుకుంటూ ఉంటారు, అలా అయితే ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే, ఇది ఆప్షనల్. సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి. అల్లం మనం తురిమేసి వేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 1 minute బాయిల్ చేసుకొని మనం సర్వింగ్ గ్లాస్లో తీసేసుకోవాలి. ఓకే, డన్.
సో చిన్న పిల్లలకి వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. అండ్ అలాగే మనకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది? సో జనరల్గా వచ్చేసరికి ఇది చిన్నపిల్లల్లో వచ్చే ఛాన్సెస్ లేదు అశ్విని, బట్ టీనేజర్స్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్ వల్ల కానీ, వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎక్కువ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు అయిపోయారు కాబట్టి, అండ్ ఆల్కహాలిక్ కూడా అవుతున్నారు చాలామంది. కాబట్టి మనకి టీనేజర్స్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది మనకు ఎల్డర్ పీపుల్ అంటే ఒక 50, 55, 60 ఇయర్స్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వాళ్ళ డైట్ అది ప్రాపర్గా లేకపోతే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. హై రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఏ స్టేజ్ వరకు వెళ్తుంది ఇది? మనకి లివర్ సిరోసిస్ స్టేజ్లో ఉన్నారు అంటే మాత్రం అది కొంచెం హై రిస్క్. అది ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే 1, 2, 3 గ్రేడ్స్లో ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ కొంచెం కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా లైక్ ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉంటే కూడా కొంచెం అప్పుడప్పుడు ఈ లివర్ ఎక్స్రేస్ అనేది కూడా చేసుకుంటే బెటర్. ఓకే, సో మన రెసిపీ కూడా రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ గ్లాస్లో తీసేసుకుందాం. డన్. అశ్విని, మన జింజర్ గ్రీన్ టీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూడండి. ఓకే, సో వేడివేడిగా జింజర్ గ్రీన్ టీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జింజర్ గ్రీన్ టీకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, దాల్చిన చెక్క పొడి, తురిమిన అల్లం, గ్రీన్ టీ పౌడర్. జింజర్ గ్రీన్ టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టి అందులో నీళ్లు, గ్రీన్ టీ పొడి వేసి మరిగించుకోవాలి. తరువాత అందులో తురిమిన అల్లం, దాల్చిన చెక్క పొడి, బెల్లం పొడి వేసి మరిగించుకుని సర్వింగ్ గ్లాస్ లో వడగట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, జింజర్ గ్రీన్ టీ రెడీ.